హాయ్ అండి, అందరూ బాగున్నారనుకున్నా. లెట్స్ వెల్కమ్ టు కెల్విన్ వ్లాగ్స్. వీడండి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకోకుండా యూట్యూబ్‌లో వ్లాగ్ స్టార్ట్ చేశారనుకున్నారా? ఇది మన ఫస్ట్ వ్లాగ్ అండి. సో, ఈరోజైతే మనం ఒక ఇంటర్నేషనల్ పుష్పనైతే చూడబోతున్నాము. ఇంటర్నేషనల్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి నా అవుట్‌ఫిట్ ఏందో తెలుసు. వైట్ విత్ బ్లాక్ ఎప్పుడు వేరే లెవెల్ కాబట్టి అదే సెట్ చేసేసాను వైల్డ్ ఫైర్ లాగా. వైల్డ్ ఫైర్ సో, అలా హెయిర్ అంతా సెట్ చేసేసుకొని అలాగే మొత్తం బాగుందిరా! నా అందాన్ని చూస్తుంటే నాకే జెలసీ. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానురా. టైం అయితే 12:49 అవుతుంది. డే 5 రోజు అయితే మనం పుష్పాని చూడబోతున్నాము. సో, అదెందుకో చాలా కారణాలున్నాయి. అదేందో లాస్ట్‌లో చెప్తాను. ఇది మన కారు. నేను కార్‌ని చూపిస్తుంటే మా పిన్ని పైనుంచి ఫోటో తీయి అంటుంది. ఎందుకు ఇయన్నీ నీకు ఏంది ఎందుకు ఇయన్నీ ఎందుకు బానే చేసుకుంటున్నావు కదా? అని మన బుజ్జి బెలూనోని చూపిచ్చేసా. ఇది అండి మన బుజ్జి బెలూనో. ఇందులోనైతే మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో, అందరూ డోర్ ఏసేశారు కార్‌లో ఎక్కేసి. మనమే లాస్ట్‌లో వాళ్ళు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. లేటెస్ట్‌గా వస్తాం కాబట్టి అలా కార్‌లో ఎక్కేసి డోర్ అయితే ఏసేసి ఇక మొదలెడదామా మొదలెడదామా అని వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసా. ఇక అలా కార్ ఎక్కేసంగానే నాలో పుష్ప అంటూ ఆ వైబ్స్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి కార్ స్టార్ట్ అవ్వగానే. సో, మనం 3 ఇయర్స్ తర్వాత పుష్పరాజ్‌ని చూడబోతున్నాం కాబట్టి చాలా ఎక్సైట్‌మెంట్‌గా అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇక మధ్య దారిలో నాకైతే బోర్ కొట్టేసి కేశవ ఏదైనా సాంగ్ పాడరా అని కేశవకి చెప్పేస్తే వాడు పెట్టాడండి ఏదో ఫీలింగ్స్ అంటూ మొత్తం ఫీలింగ్స్‌లోకి దింపేశాడు. వేరే లెవెల్ ఆ వైబ్. ఇంకో సాంగ్ పెట్టాడు కిసిక్ అంటూ ఆ వైబ్‌లోకి దింపేశాడు. నా వైబ్‌ని చూస్తుంటే నాకే చాలా నచ్చేసింది. అంటే స్టైల్ బాగుంది కదూ! నాకు కూడా నచ్చేసింది అన్నట్టుగా, నా వైబ్ బాగుంది, నాకు కూడా నచ్చేసింది అన్నట్టుగానే ఉంది. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. హౌ తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. సో, మనం 3 ఇయర్స్ తర్వాత చూస్తున్నాం కాబట్టి ఇక నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో, అలా సైడ్కున్న విండోల నుండి అటు ఇటు చూసుకుంటూ మొత్తం ఆ లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తున్నాము. సో, మనం థియేటర్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకా ఎప్పుడెప్పుడు చూస్తామా అని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. యాక్చువల్గా డే 1 రోజు చూడాల్సింది డే 5 రోజు చూస్తున్నాను. సో, బికాస్ కొన్ని ఎగ్జామ్స్ ఉండే మధ్యలో, అందుకే డే 5 రోజు అయితే పుష్పాని అయితే చూడబోతున్నాము. సో, ఎట్లయినా చూడాలని పుష్పాని డే 5 రోజు అయితే చూస్తున్నాము. ఫైనల్లీ హిట్ హ్యాపెన్ అండి. సో, ఇంకా థియేటర్ ఎప్పుడెప్పుడు వస్తా అని విండోల నుంచి అటు ఇటు చూస్తూనే ఉన్నా. ఫైనల్లీ మనమైతే థియేటర్ అయితే రీచ్ అయిపోయినాం. మనమైతే టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేయలేదు. ఆన్‌లైన్‌లో చూసాం. బట్ చాలా ఖాళీగా ఉండే సీట్స్. ఆఫ్‌లైన్‌లో కూడా దొరుకుతాయి అనుకున్నాం. ఫైనల్లీ మనకైతే టికెట్స్ అయితే దొరికేసినాయి. సో, అక్కడ క్రౌడ్‌ని చూస్తూ ఉంటే తగ్గేదేలే అనిపించింది. చాలామంది క్రౌడ్ వచ్చేసారు. వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు థియేటర్‌లోకెళ్ళి మన 'పుష్పరాజ్' అదే అండి మన అల్లు అర్జున్ చూడాలనుకున్నాను. సో, చాలామంది వచ్చారు. ఎవర్రా మీరంతా? డే 5 రోజు కూడా ఇంత క్రౌడ్ ఉందంటే వేరే లెవెల్ కదా! సో, అలాగ థియేటర్‌లోకి ఎంటర్ అవ్వగానే మన ముఖేష్ బాబాయ్‌కి అయితే హాయ్ చెప్పేసి నా పెర్ఫార్మెన్స్ ఇలా ఏంటి మనం వచ్చేసింది జపాన్ మూవీకా లేకుంటే కొరియన్ మూవీకా అనుకున్నాను. అలా అనుకోగానే మన పుష్పరాజ్ వచ్చాడండి పైనుంచి వేరే లెవెలు. అలా తగ్గేదేలే అని అన్నాడు. అలా అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నాక నేను సైలెంట్‌గా పెట్టేసి 3 ఇయర్స్ హార్డ్ వర్క్‌ని సైలెంట్‌గా చూడాలనుకుని చాలా సైలెంట్‌గా చూసాను. ఫస్ట్ సాంగ్ అయితే 'పుష్ప' సాంగ్ అయితే వచ్చేసింది. సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ ఫీలింగ్స్ అంటూ మొత్తం ఫీలింగ్స్‌లోకి దింపేశాడు. మన సుక్కు సార్ డైరెక్షన్ ప్లస్ అదే మన పుష్పరాజ్ యాక్టింగ్ చూసి అంత ఏసీలో కూడా చెమటలొచ్చేసినాయి. ఇంటర్వెల్‌లో బయటకొచ్చేసి కొన్ని వాటర్ తాగేసి మళ్ళీ ఎళ్ళాను. మళ్ళా కొన్ని సీన్స్ అయితే మళ్ళా జాతర సీన్ వచ్చేసిందండి. జాతర ఫైట్ వేరే లెవెల్ ఉంది అసలు. మొత్తం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. పీక్స్‌లోకి వెళ్ళిపోయింది ఇక్కడ సినిమానైతే. నెక్స్ట్ మన కిసిక్ అంటూ మన శ్రీలీల వచ్చేసి అందరు కిసిక్ మొత్తం చేసేసింది థియేటర్ మొత్తం. అందరూ డ్యాన్స్ చేసేసారు. నేను కూడా డ్యాన్స్ చేశాను. బట్ నేను ఫ్యామిలీతోనే వెళ్ళాను కాబట్టి డ్యాన్స్ చేయలేకపోయినా. లాస్ట్‌కైతే సుక్కు సార్ ఏడిపించేసాడు. నేను థియేటర్ బయటకొచ్చేసిన తర్వాత ఏందిరా బాబు అనుకుంటూ నా నోరు మీద పెట్టుకొని ఏందిరా బాబు ఈ సినిమా వేరే లెవెల్ అనుకున్నాను. ఇదండి మన వ్లాగ్. ఇది మన పుష్ప వ్లాగ్. సో, దిస్ ఈజ్ అవర్ వ్లాగ్.
నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్స్ మీకు వస్తూనే ఉంటాయి. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.